మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లోని ముల్కల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థుల సమస్యలను ఎమ్మెల్యే ప్రేమ్సాగరరావు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలోని 8, 9, 10 తరగతుల విద్యార్థులతో ముచ్చటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నాడు. విద్యార్థులకు బెంచీలు, టేబుల్స్, తాగునీటి సౌకర్యం లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో తక్షణమే ఏర్పాటు చేసేందుకు ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థపై ప్రత్యేక దృష్టి పెట్టిందని ఆయన అన్నారు. విద్యార్థులు చదువులో రాణించినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు. మంచిర్యాల నియోజకవర్గంలో విద్యార్థులకు ఎలాంటి సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని ఆయన విద్యార్థులకు సూచించారు. 10వ తరగతి విద్యార్థులు జిల్లాలోని అత్యధిక ఉత్తీర్ణత సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. బెంచ్లు వస్తాయి, బెంచినట్టు బెంచ్ మొత్తం టేబుల్తో సహా బెంచ్ టేబుల్ వస్తుంది. టీచర్లు టేబుల్ మాస్ అన్నీ చేస్తాయి. ఓకే, మీ టీచర్ బాగా చెప్తాను, బాగా సిన్సియర్. Only one section, sir. Each one section. 180. Wholesale 180 separate 180 అయింది. అవుతున్నారు సరౌండింగ్ లో గవర్నమెంట్ స్కూల్ ఫీడింగ్ అంతా అయిపోయింది. కిచెన్ దాని ఫుల్ మెనూ, బ్రేక్ఫాస్ట్, లంచ్, బ్రేక్ఫాస్ట్ అక్కడనే వంట చేసుకుంటే మీరు ఇంట్లో వంట చేసుకొని మీరు తినేటప్పుడు పల్లెలు ఎంత వేడుతుందో అదే వేడితే మీకు వస్తుంది. Thank you, sir. అసలు ఒక 3 నెలలు పడతారు చేస్తాం. మీకు ఏ సమస్య వచ్చినా మీకు ఏం భయపడకుండా Drinking water problem కొంచెం ఉంది, sir.